మాకు బందర్ సముద్రం ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది. మా ఊరు నుంచి కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున బయలుదేరి కారు కట్టించుకుని ఒక నాయనమ్మ ఫ్రెండ్స్ కారు కట్టించుకుని పొద్దున్నే సముద్రానికి వెళ్ళేవాళ్ళం. ఆరెంజ్ కలర్లో ఉన్న సూర్యుడు ఆ నీళ్ళల్లోంచి పైకి వస్తుంది. అలా చూస్తూ ఉంటే అసలు ఎంత ఆనందం కలిగేదో. అది చూపించాలని తీసుకెళ్ళేది. అప్పుడు ఛార్జ్ 25 రూపీస్ ఉండేది పర్ పర్సన్. కానీ నాయనమ్మ నన్ను కూడా తీసుకెళ్ళేది. నాన్న తమ్ముడిని తీసుకెళ్ళేవారు. నాన్న కూడా కార్తీక పౌర్ణమి స్నానం చేసేవారు. అయితే నాయనమ్మ నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఆ కిందున్న ఇసుక, సముద్రంలో ఉన్న ఇసుక అంతా నా ఒంటికి రాసేది. రాసి కొంచెం సేపు వెయిట్ చేయమనేది. అలా చేయడం వల్లంట పిల్లల్లో చర్మ వ్యాధులు ఏమీ రావు, మంచిదంట. అందుకని చెప్పి కొంతసేపు అలా ఉంచి అప్పుడు స్నానానికి లోపలికి వెళ్ళేవాళ్ళం. నా చెయ్యి గట్టిగా పట్టుకునేది. ఆ లోపలికి వెళ్ళేవాళ్ళం. నేను చిన్నదాన్నైనా కూడా నాకు అట్లా అలవాటు చేసిందనమాట. ఇప్పుడు సముద్రాన్ని చూస్తే భయం వేసింది నాకు. తోడు లేకపోయింది అని వెళ్ళలేకపోయాను. కానీ పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి అలొచ్చే టైంలో మనం తలొంచాలి. తలొంచి నిలబడ్డాము అంటే మన మీద నుంచి వెళ్ళిపోతుంది. ఆ సరదా భలే మజానిస్తుంది. అసలు నాకెంత గుర్తులో అవన్నీ గుర్తు చేసి ఒక్కసారిగా నాయనమ్మని ఎన్నిసార్లు తలుచుకున్నాను. మన మీద నుంచి అల వెళ్తుంటే అసలు ఎంత ఆనందమో. అట్లా స్నానం చేసి చక్కగా గంటలు గంటలు ఎంజాయ్ చేసేవాళ్ళం. నేను నాయనమ్మ చాలా స్ట్రాంగ్గా ఉండేది, ప్లస్ మాట గట్టిగా ఉండేది, ప్లస్ తను మనిషి కూడా చాలా మానసికంగా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ మనకి అలవాటు అయిపోతాయి. జీవితంలో కూడా అలొస్తుంది తలొంచు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని. ఆ మాటలన్నీ జీవితానికి చాలా ఉపయోగపడతాయి.